మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత వేగవంతంగా పనిచేస్తున్న దానికి ఇవాళ వేగవంతంగా జరుగుతున్నటువంటి నిర్ణయాలే దీనికి ఉదాహరణ. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో చాలా డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మొత్తం కూడా అభివృద్ధి అంతా కూడా భ్రష్టు పెట్టింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలని ఇవాళ విశాఖపట్నం, తిరుపతి, ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్ని ఏరియాలను కూడా యూనిఫామ్గా డెవలప్ చేస్తున్నాం. ఇవాళ అమరావతి విషయంలో కూడా ఇది 2వ సమావేశం పెట్టుకున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఇవాళ నిర్ణయాలు కూడా చాలా వేగవంతంగా తీసుకుని ఇమీడియట్గా వర్క్లు స్టార్ట్ చేసే విధంగా డిసెంబర్ ఆఖరి నాటికల్లా రాజధానిలో చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా స్టార్ట్ చేయటం. అలాగే మొన్న కర్నూలుకి మరి హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అనేక సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ చూసాం టీసీఎస్ కానీ, అదేవిధంగా రిలయన్స్ కానీ, అదానీ కానీ, ఇలాంటి అనేక సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. దానికి తగిన విధంగా ప్రభుత్వ నిర్ణయాలు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చాలా ఫాస్ట్గా వేగవంతంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మరింత ఉత్సాహంగా మరింత స్పీడ్గా నిర్ణయాలు ఉంటాయని కూడా తెలియజేస్తాం. అదంతా ఉన్నది కదా, దాని నిర్ణయాలు దాన్ని జరుగుతూ ఉంటాయి. కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని సంస్థలు కూడా ఉత్సాహంగా ఇటువైపు చూస్తున్నాయని చెప్తాను. ఇప్పుడు అన్ని సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రం రావాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే విధంగా అన్ని కంపెనీలు కూడా ఇటువైపు వస్తూ ఉన్నాయి. రాబోయే విజన్ 2047 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తా ఉన్నారో అదేవిధంగా పాలసీలు కూడా ఇవాళ చేసుకున్నాం. ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ, మొన్న స్పోర్ట్స్ పాలసీ, అన్ని రకాల పాలసీలు కూడా చేసుకున్నాం. ఇవాళ ఇండస్ట్రీ కూడా చాలా ఉత్సాహంగా పబ్లిక్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. రాబోయే 5 సంవత్సరాలు ఒక టర్నింగ్ పాయింట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబడిపోతాం. ఓకే, థ్యాంక్ యూ. నాకేం సంబంధం లేదు, నా పేరు లేదన్నారు. సెకీ ఒప్పందం వల్ల 1,10,000 కోట్ల రూపాయలు నేను రాష్ట్రానికి ఆదా చేశాను, నన్ను సన్మానించాల్సింది పోయి నా మీద నిందలేస్తారా అన్నారు. మరి మీరు ఎప్పుడు సన్మానిస్తారు? చదువు అన్ని రిపోర్ట్ తెచ్చుకున్నాక మాట్లాడితే బెటర్ కదా. ఏమీ లేకుండా మనం టోటల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. రిపోర్ట్ రానండి.